ఫ్రెండ్స్ ఈరోజైతే ఎందుకు చేసినా అంటే వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. అందుకే ఈరోజైతే చేసిన నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. అదే విధంగా మీకేమన్నా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ప్రాబ్లమ్ వచ్చేసిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసినాను. ఆ వీడియో అయితే చూడండి ప్రాబ్లమ్ లింక్ అనేది. అలాగే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో గాని పెట్టేసిన చూడండి. అక్కడికెళ్ళి గాని చూడండి ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అర్థమవుతుంది. అదేవిధంగా మీ ఫొటోస్‌తో అయితే చేసుకుంటారో చాలా సింపుల్‌గా అయితే మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి టైప్‌లో వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించడం చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాడ్ దాంట్లోకి వచ్చేసింది. ఇలా ఫుల్ ప్రాడ్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా స్టార్టింగ్ బీక్ మన దగ్గర ఒక వీడియో అయితే ఇచ్చేసింది. ఆ వీడియో అయితే యాడ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేస్తాను ఆ వీడియో అయితే యాడ్ చేసుకున్నాండి. ఇలా వీడియో అయితే ఒక 5 సెకండ్స్ అనేది ఉంటుంది. ఈ వీడియో అనేది ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకొని సౌండ్ అయితే ఇలా మ్యూట్లో పెట్టేసుకొని ఇలా ఈ వీడియో అనేది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకైతే వీడియో అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది 5.80 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే ఇచ్చేసింటాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ అయితే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాండి. మీరు ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇలా నేనైతే అనుపమ వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా అయితే ఫుల్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇట్లా అయితే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫొటోస్ అయితే పెట్టుకుని అయితే చేసుకుని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. వీడియో అయితే బాయ్స్ గర్ల్స్ అయినా చేసుకున్నచ్చు ఈ వీడియో అనేది. నేనైతే గర్ల్స్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. చాలా లుక్ అయితే ఉంటుందని మీరైతే బాయ్స్ ఫొటోస్ కానీ గర్ల్స్ ఫొటోస్ కానీ యాడ్ చేసుకొని ఇలా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకున్నాండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా అయితే ఫొటోస్ అయితే లాస్ట్ పిక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకున్నాండి. నేనైతే యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీ ఫొటోస్ అనేది మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది ఇలా అయితే యాడ్ అయితే చేసుకున్నాండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే లాస్ట్ బిగ్ మాల్ దగ్గరికి అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడైతే ఇక్కడ స్టార్టింగ్ బిగ్ మాల్ దగ్గరకు వచ్చేసేయండి. 5.80 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ అయిన ఫోటో మీద ట్రాన్స్ఫర్కి క్యాన్మిషన్ చూసుకోండి. క్యాన్మిషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అనేది డిలీట్ అయితే చేసుకోండి. డిలీట్ చేసి ఇప్పుడైతే యాడ్ చేసిన ఫోటో అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఈ ఫోటో అనేది జూమ్ అయితే పెంచుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. ఈ ఫోటో కానీ సేమ్ టు ఇలా ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. జూమ్ అయితే పెంచుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఫోటో కానీ అంతే సేమ్ టుగా ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఇలా ఈ ఫోటో కానీ అంతే ఈ ఫోటో కానీ జూమ్ అయితే పెంచుకోండి. ఇలా ఈ ఫోటో కానీ ఇలా ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవసరం లేదు. ఇలా పేస్ట్ అయితే చేసి ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే ఈ ఫోటో కానీ జూమ్ అయితే పెంచుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా అయితే పేస్ట్ స్టైల్ అయితే చేసేసేయండి. ఇలా నేనైతే ఇలా పేస్ట్ స్టైల్ చేస్తున్నా అన్ని ఫొటోస్కి అయితే ఇలా అయితే చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జూమ్ చేసుకుని ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నిటికీ ఇలా చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.